ఏదో ఎగురుతున్నాడు. ఇండియాలో నీలాంటి వాళ్ళు చాలా మందిని చూసాం. ఒకసారి రారా కర్చీఫ్. క్యారీ ఆన్. పగిలిందా? వంగారా. ఇంకా ఎంతసేపు నుంచి ఉంటారు ఇక్కడ? ఏంటిది? దీంతో అయిపోయాడు. అంతే. ఓ, నువ్వెందుకు ఒప్పుకుంటావు? నేను అదవను కదా, ఒప్పేసుకున్నా. ఏంట్రా? ఏమంటే ఏం చెప్పనా, నీకు అమ్మాయి తగిలింది, నాకు ఈడుని ఈడికంట పొడుగ్గా ఆడు తగిలారు. సర్లేరా, నేను థర్డ్ సెగ్మెంట్ సక్సెస్ఫుల్గా ఫినిష్ చేశాను. అవునా? నెక్స్ట్ సెగ్మెంట్ ఏం చేయలేదో తెలియట్లేదు. మంచి ఇంప్రెషన్ వచ్చిందంటావా? మంచిదో చెడుదో తెలియదు కానీ ఇంప్రెషన్ అయితే వచ్చింది. నెక్స్ట్ ఏం చేయాలన్నా ఫస్ట్ ఇంప్రెషన్ ఎలా ఉందో తెలుసుకోవాలరా, తర్వాత ప్లాన్ చేయగలం. ఒక చిన్న ఐడియా, డీసెంట్గా ఉండదు కానీ డెఫినెట్గా వర్కౌట్ అవుతుంది. ఓయ్ జాగ్రత్తగా ఆలోచించి చెప్పరాయి, నన్ను ఇరికించంటే కుక్కేస్తాను. ఏంట్రా కుక్కేది? నువ్వు చెప్పరా. నీ సెల్కి నేను డైల్ చేస్తా, దాని స్పీకర్ ఆన్ చేసి వాళ్ళకి తెలియకుండా వాళ్ళ దగ్గర పెట్టి ఇక్కడి నుంచి వాళ్ళే మాట్లాడుకుంటున్నారో విందాం. ఇంప్రెషన్ అయితే క్రియేట్ చేశాను చెప్తున్నావు కాబట్టి నీ గురించి ఏదో ఒకటి మాట్లాడుకుంటారు. అప్పుడు నెక్స్ట్ ప్లాన్ ఆలోచిద్దాం. ఐడియా బాగానే ఉంది కానీ ఫోన్ మాత్రం నేను అక్కడ పెట్టను. ఏంటి? నువ్వు ఇక్కడే కూర్చో. ఆడు ఎంత ఓవర్ యాక్షన్ చేసినా సరే నువ్వు కుర్చీలోంచి లెక్క. ఓకే ఓకే ఉండరా. వీడేంటి ఎండిపోయిన జెల్లీ ఫిష్లో ఉన్నాడు? కొంపదీసి బ్రూస్లీలా ఫైట్ చేయడు కదా? బొంగులే, ఈయన్ని ఈజీగా మేనేజ్ చేయొచ్చు. ఓకే, అంటే నిన్ను చూసి కూడా భయపడాలరా? దగ్గర రా. టేక్ యువర్ సీట్ బఫూన్. పిచ్చ నా పుత్ర. ఇదిగో నేను అమ్మాయికి స్మైల్ ఇచ్చి డైవర్ట్ చేస్తాను, నువ్వు మెల్లగా సెల్ ఫోన్ పెట్టి వెనక నుంచి చూపి. జాతకు డైవర్ట్ చేయరా బాబు, లేకపోతే పగలు కొట్టి ఆమ్లెట్ వేసాను.